పిల్లలు ఈ పొద్దు గణతంత్ర దినోత్సవం గురించి తెలుసుకొని రమ్మని చెప్పినాను కదా నిన్న. ఎవరెవరు ఏమేమి తెలుసుకొని వచ్చినారో చెప్పండి ఇప్పుడు. అవునా, నేనేం నేర్చుకోలేదు ఈరోజు. ఇది ఇప్పుడు చెప్పినారు. జెండా పండగే కదా, ఏం చెప్పాలి దీని గురించి? నాయనా వీరు, ఇంకా నువ్వు లేచి చెప్పు నాయనా. రిపబ్లిక్ డే అంటే ఏం లేదు సార్, పొద్దున్నే స్కూల్ పోతా, మా సార్లు జెండా ఎగరేస్తారు. జెండా ఎగిరే చాక్లెట్లు బిస్కెట్లు పోయి తెచ్చుకుంటా అంతే. అవునా, భూ పెట్లా ఇంకా తినరాకూడదా అది కానీ. మహానుభావా అనిలా, ఇంకా నువ్వు లేచి చెప్పు నాయనా. సార్, గణతంత్ర దినోత్సవం అంటే అదే సార్, రిపబ్లిక్ డే, మన జెండా పండగ. అరే తుప్పా చదవా. ఆహా, జెండా పండగనా? ఉగాది పచ్చడేం కాదు. శబరి, నువ్వైనా చెప్తావా లేదా దేవుడు? గణితంత్ర దినోత్సవమా? గణితం అంటే మ్యాథ్స్. సార్, ఈరోజు మ్యాథ్స్ కనిపెట్టిన రోజు సార్. మ్యాథ్స్ డేనా? అందుకేరా నీకు మ్యాథ్స్ లో 0 వచ్చిండేది. ఒక్క ఎదవకి తెలుదు కదరా రిపబ్లిక్ డే అంటే. లేచి గుంజలు తినరా. ఈరోజు అనవసరంగా స్కూల్కి వస్తేనే స్కూల్ ఎవరు కొట్టినే బాగుంది. అనవసరంగా స్కూల్కి వచ్చి మా అమ్మ గులాబ్ జామ్ పెడతాను రా, తినిపోదురా అని చెప్పా. గణతంత్ర దినోత్సవం అంటే మ్యాథ్స్ డేనే కదా, ఎందుకు గుంజలు తీపిస్తున్నారు ఇల్లు? గణతంత్ర దినోత్సవం అంటే మన భారత రాజ్యాంగాన్ని అమలు పరిచిన రోజు. అందుకు ఈ పొద్దు రిపబ్లిక్ డేగా మనం జరుపుకుంటాం. అంతేగాని చాక్లెట్లు ఇస్తారు, బిస్కెట్లు ఇస్తారు, పువ్వు పెడతారు, స్కూల్ కి సెలవు ఇస్తారు, అది కాదురా రిపబ్లిక్ డే అంటే. అంతా లేచి సెల్యూట్ చేయండి రా. ఓకే సార్, జై హింద్.